సంపదను నిర్మించడం మాయాజాలం కాదు. సంపదను నిర్మించడంలో చాలా ఎక్కువ ఇంగిత జ్ఞానం, ప్రేరేపిత చర్య మరియు తర్కం ఉన్నాయి. గురువులు దావా ఇది సిస్టంల గురించి చాలా ఎక్కువ మరియు కనిపించే రహస్యాలు గురించి చాలా తక్కువ. మీరు వాటి కోసం శోధిస్తే మంచి సాధారణ నిజమైన డబ్బు సంపాదించే అవకాశాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ముందుగా ప్రతిదానిని క్షుణ్ణంగా పరిశోధించండి. దీన్ని అందించే వ్యక్తులు ఎంత విజయవంతమైన మరియు పలుకుబడి ఉన్నారో తెలుసుకోండి. మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఇక్కడ పొందండి. నేను 24 గంటల్లో 6 బొమ్మలు చేయగలిగాను అనే బాధకు గురికాకండి. రకాల వాదనలు మీరు చాలా త్వరగా ధనవంతులు కాగలిగినప్పటికీ 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలంలో 6 సంఖ్యలు నిజంగా సాధ్యమే. దీనికి ఇంకా తయారీ, విద్య, చర్య మరియు అభ్యాసం అవసరం. మీరు సంపద బిల్డర్గా విజయవంతం కావాలంటే మీరు మీ మానసిక కండరాలను మరియు మనస్సును వ్యాయామం చేయాలి, అలాగే మీరు కనుగొన్న వాటిని వర్తింపజేయాలి. మంచి విషయానికి ఏమిటంటే దీన్ని సరిగ్గా చేయడం చాలా సులభం. ప్రారంభించడానికి మీకు ఆసక్తి ఉన్న ప్రాంతంలో ఇప్పటికే విజయాన్ని సాధించిన వారి నుండి నేర్చుకోవడాన్ని పరిగణించండి. వారు సంపదను ఎలా సంపాదించారో పరిశోధించండి మరియు తెలుసుకోండి మరియు వారి ప్రయత్నాలను మీరే కాపీ చేసుకోవడానికి మార్గాలను అన్వేషించండి. మీరు ఎంత ఎక్కువ కనుగొన్నారో మరియు మీరు ఎంత విజయవంతం అవుతారో మీరు కొత్త ఆలోచనల గురించి ఆలోచించవచ్చు మరియు మీ స్వంతంగా విస్తరించవచ్చు. మీరు చూడగలిగినట్లుగా మీరు వర్తించే సంపద నిర్మాణ వ్యూహాలతో సంబంధం లేకుండా, ఉదాహరణకు మీరు ఇంటిని నిర్మించడం వంటి తార్కిక ప్రక్రియను అనుసరించాలి. దృఢమైన పునాదిని నిర్మించుకోండి, చిన్నగా ప్రారంభించండి మరియు క్రమంగా మీ సంపదను సృష్టించండి. మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నప్పుడు స్థిరమైన ఆర్థిక స్థావరాన్ని ఉంచుకోవడానికి మీరు మీ విక్రయ ప్రయత్నాలు, వ్యాపారం మరియు పెట్టుబడులలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మొదట ఎక్కువ డబ్బు సంపాదించడం ప్రారంభించినప్పుడు దానిని ఇతర విషయాలపై ఖర్చు చేయడం మనోహరంగా ఉంటుంది, అయితే ఈ సమయంలో క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం. బలమైన పునాది లేకుండా ఉపకరణాలు, అలంకరణలు లేదా పెయింట్ జాబ్ ఎంత అందంగా ఉన్నప్పటికీ మీ ఆర్థిక ఇల్లు నిలబడదని గుర్తుంచుకోండి. పెట్టుబడి పోర్ట్ఫోలియో లేదా వ్యాపారానికి కూడా ఇది వర్తిస్తుంది. మీ కొత్త సంపదలలో కొన్నింటిని వినోదం కోసం ఉపయోగించండి, కానీ వాటిలో ఎక్కువ భాగం మీ సంపద నిర్మాణ వ్యవస్థలో ఉంచండి. మీరు దీన్ని ఎంత ఎక్కువ చేస్తే మీ ఆర్థిక ఇల్లు వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు త్వరగా మీరు పెద్ద సంపదను నిర్మిస్తారు. సంపదను నిర్మించడం అనేది ప్రణాళిక మరియు జ్ఞానం. తగినంత సన్నద్ధతతో మీరు మీ ఆర్థిక స్వేచ్ఛకు మీ మార్గంలో ఉండవచ్చు. ఇది వర్క్హోలిక్లు లేదా వ్యవస్థాపక సూత్రధారుల కోసం రిజర్వ్ చేయబడలేదు. సంపదను నిర్మించడం అనేది వ్యవస్థలపై ఆధారపడిన ఒక కోర్సు మరియు ఈ వ్యవస్థలను తనను తాను విశ్వసించే మరియు విజయం సాధించాలనే కోరిక ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఇది నేర్చుకున్న నైపుణ్యం మరియు జీవితకాల అభ్యాసం అయినప్పటికీ, మీరు అనుసరించిన తర్వాత మీరు దాదాపు తక్షణమే ఫలితాలను చూడటం ప్రారంభిస్తారు. సంపదను నిర్మించడం కేవలం ధనికులకే కాదు. మీరు ప్రపంచంలోని ఏ బిలియనీర్ లేదా మిలియనీర్ వలె అపారమైన సంపదకు అర్హులని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ధనవంతులుగా ఉండటానికి అర్హులు మరియు మీకు కావలసినంత మరియు మీకు కావలసినంత మరియు మరిన్నింటిని నిర్మించగల సామర్థ్యం కంటే మీరు ఎక్కువ. మీరు ఆ దృక్కోణం నుండి విషయాలను చూసిన వెంటనే మరియు దానిని నిజంగా విశ్వసిస్తే, అవకాశాలు మరియు సమృద్ధి యొక్క కొత్త విశ్వం మీ కోసం తెరవబడుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు మరియు ఆర్థికవేత్తలు 2008 నుండి 2009 గ్రేట్ రిసెషన్ అంతటా యుఎస్ మరియు యూరో ప్రాంతాన్ని సందర్శించిన 2 సంవత్సరాల కఠినమైన సమయాలను త్వరగా కోలుకోవాలని వాదించారు. దివంగత నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్మాన్ దీనిని గిటార్ స్ట్రింగ్ రిసెషన్ థియరీగా పేర్కొన్నాడు. గిటార్ స్ట్రింగ్ని క్రిందికి లాగి విడుదల చేసినప్పుడు అది తిరిగి బౌన్స్ అవుతుంది. అది ఎంతగా క్రిందికి లాగబడితే అంత త్వరగా తిరిగి వస్తుంది. మరోవైపు గ్రేట్ రిసెషన్ నుండి చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఈ ఆలోచనను అనుసరించలేదు. బదులుగా ఆ ఆర్థిక వ్యవస్థలలో లోతైన మాంద్యం తరువాత రికవరీలు నిరాశాజనకంగా నెమ్మదిగా మరియు బలహీనంగా ఉన్నాయి. తీగను చాలా బలంగా కిందకు లాగినట్లే అది తెగిపోయింది. ఈ పెరుగుదలలు కొంతవరకు రహస్యంగా ఉన్నాయి. ప్రస్తుత రికవరీ ఎందుకు చాలా నెమ్మదిగా ఉంది? సంక్షోభం యొక్క వారసత్వం, బలహీనమైన క్రెడిట్ విస్తరణ, హౌసింగ్ మార్కెట్లలో నిరంతర సమస్యలు మరియు బ్యాలెన్స్ షీట్ మరమ్మత్తు,
కదలికలపై ప్రభావం చూపుతున్నందున ఆర్థిక సంక్షోభాల తర్వాత రికవరీలు నెమ్మదిగా ఉంటాయని కొందరు వాదించారు. ఈ వాదన ఖచ్చితంగా చారిత్రక రికార్డును పరిగణనలోకి తీసుకుని దాని యోగ్యతను కలిగి ఉంది. మరోవైపు, ప్రస్తుత పునరుద్ధరణ ఆర్థిక సంక్షోభాలకు సంబంధించినది లేదా కాకపోయినా మునుపటి వాటి కంటే ఒక ముఖ్యమైన కోణంలో భిన్నంగా ఉంది. ఇది అధిక అనిశ్చితిని ఎదుర్కొంది. బలహీనమైన పునరుద్ధరణకు ఇది సంబంధిత వివరణను సూచిస్తుంది. ఇది ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేయడంలో విధానం మరియు స్థూల ఆర్థిక అనిశ్చితి ద్వారా నిర్వహించబడే విధులను హైలైట్ చేస్తుంది. వ్యాపారాలు యూరప్ మరియు యుఎస్లో నియంత్రణ మరియు ఆర్థిక వాతావరణం గురించి ఖచ్చితంగా తెలియలేదు మరియు వర్ణించలేని భవిష్యత్తు గురించి ఈ భయాందోళనలు నియామకాలు మరియు పెట్టుబడులను వెనక్కి నెట్టడానికి దారితీసే సమస్యలలో ఒకటి. నేషనల్ అసోసియేషన్ అస్లో జరిపిన సర్వేలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. ఆర్థిక విధానంపై అనిశ్చితి ఆర్థిక పునరుద్ధరణ వేగాన్ని ఆలస్యం చేస్తోందని వ్యాపార ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపించడంలో అనిశ్చితి ఎంత ముఖ్యమైనది? ఆర్థిక పునరుద్ధరణపై అనిశ్చితి మరియు దాని ప్రభావం యొక్క ప్రధాన అంశాలు ఏమిటి? ఆర్థిక అనిశ్చితి అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు పరిస్థితి గురించి తక్కువ లేదా ఏమీ గుర్తించబడని వాతావరణానికి సంబంధించినది. వృద్ధి అవకాశాలు, ఆర్థిక మరియు ఆర్థిక విధానాలలో మార్పులు, తీవ్రవాద చర్యలు, ఉత్పాదకత ఉద్యమాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు యుద్ధాల గురించి విభిన్న దృక్పథాలతో సహా ఆర్థిక అనిశ్చితికి వివిధ కారణాలు ఉన్నాయి. అనిశ్చితిని లెక్కించడం కష్టం అయినప్పటికీ, ఇటీవలి పరిశోధన వివిధ విధానాలను ఉపయోగించి విభిన్న చర్యలను అభివృద్ధి చేయగలదు. అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో కొనసాగుతున్న పునరుద్ధరణ అనేది పెట్టుబడి మరియు వినియోగంలో నాసిరకం సంచిత వృద్ధితో పాటు నిర్మాణాలలో పెట్టుబడిలో పదునైన మరియు నిరంతర తగ్గింపుతో సమానంగా ఉంది, ఎందుకంటే అనిశ్చితి ఎక్కువగా ఉంది. చారిత్రాత్మకంగా, అధిక అనిశ్చితి నాసిరకం వృద్ధి కాలాలతో సమానంగా ఉంటుంది. ఇటీవలి అనిశ్చితి పెరుగుదల మరొక ప్రపంచ మాంద్యం యొక్క అవకాశాన్ని పెంచుతుంది. వ్యాపార చక్రంలో సాధారణంగా ఎదుర్కొనే స్వాభావిక అనిశ్చితి ఆర్థిక వ్యవస్థలను అధిగమించడం విధాన రూపకర్తలకు కష్టం. మరోవైపు, ఆర్థిక విధానం గురించి అనిశ్చితి అసాధారణంగా ఎక్కువగా ఉంది మరియు ఇది దోహదం చేస్తుంది. స్థూల ఆర్థిక అనిశ్చితికి తీవ్రంగా, సాహసోపేతమైన మరియు తగిన చర్యలను అమలు చేయడం ద్వారా విధాన నిర్ణేతలు విధాన ప్రేరిత అనిశ్చితిని తగ్గించగలరు. ప్రతిగా, ఇది యూరో ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిని ప్రారంభించడానికి మరియు అస్లో రికవరీని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సంపద సాధారణంగా డబ్బుతో ముడిపడి ఉంటుంది, కానీ ఇది మొత్తం చిత్రం కాదు. ఆర్థిక భద్రత సంపదకు మంచి సంకేతం అయినప్పటికీ, ఇది నిజమైన సంపద యొక్క ఏకైక పరిమాణం కాదు. వాస్తవానికి, ద్రవ్య నిబంధనల ద్వారా నిజమైన సంపదను కొలవడం గందరగోళంగా ఉంటుంది. ఆధునిక జీవితంలో డబ్బు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన భాగం, కానీ నిజమైన సంపద గురించి మాట్లాడేటప్పుడు పరిగణించవలసిన ఇతర సమానమైన కీలకమైన అంశాలు ఉన్నాయి. నిజమైన సంపద ఆర్థిక స్థిరత్వం లేదా వస్తు సమృద్ధి ఆలోచనకు మించినది. సంపద అనేది ప్రపంచంలో అనుభూతి చెందడానికి మరియు ఉండడానికి ఒక మార్గం. జీవితంలోని అన్ని రంగాలలో మీకు సమృద్ధి ఉందని దీని అర్థం. ప్రజలు విపరీతమైన జీవితాన్ని గడపడానికి ఉద్దేశించబడ్డారు. ప్రతి ఒక్కరికీ సరిపోదు అనే చెడు పుకారు మనస్సులో ఉంది. తగినంత డబ్బు లేదు, తగినంత ఆహారం లేదు లేదా మీరు ఊహించగలిగే ప్రతిదానికీ సరిపోదు. ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే తగినంత ఉంది. ప్రతి ఒక్కరికీ తగినంత కంటే ఎక్కువ ఉంది. సమస్య ఏమిటంటే, ప్రపంచంలో కొరత ఉందని ప్రజలకు బోధించారు. వారు కోరుకున్నది లేని వ్యక్తులను మీరు చూస్తారు మరియు సంపద అనేది చాలా కష్టతరమైన ప్రదేశమని వారు నిర్ధారించారు. ఇది ఖచ్చితంగా వాస్తవికతకు దూరంగా ఉంది. ప్రతి వ్యక్తి తనకు కావలసినవన్నీ మరియు మరిన్నింటిని కలిగి ఉండటానికి ప్రతి ప్రాంతంలో తగినంత సంపద ఉంది. ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తిని కనుగొనాలని కోరుకుంటారు లేదా బహుశా మీరు ఇప్పటికే మీ ప్రత్యేక వ్యక్తిని కనుగొన్నారు. ప్రేమకు పరిమితి ఉందా? కొన్నిసార్లు, ప్రజలు ప్రేమకు పరిమితులు పెడతారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమకు పరిమితులు లేవు, అది అనంతమైనది మరియు అపరిమితమైనది. ఇది అన్ని సమయాలలో ఇవ్వబడుతుంది మరియు ఎప్పటికీ అయిపోదు. మిగతావన్నీ అలాగే ఉన్నాయి. సంపద పుష్కలంగా ఉంది మరియు ప్రతి ఒక్కరికీ తగినంత కంటే ఎక్కువ ఉండేలా చూడటం ప్రజలు నేర్చుకోవాలి. మీ సంబంధాలలో సంపద పుష్కలంగా ఉంటుంది. ఇది కుటుంబం, ప్రియమైనవారు మరియు స్నేహితులు మరియు వారితో గొప్ప సంబంధాలు కలిగి ఉండటం ప్రతిరోజు ప్రజల జీవితాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవి పరస్పరం విలువైన సంబంధాలు,
ఇవి నిజంగా రెండు మార్గాల మార్గం. ఆరోగ్యం లేకుండా సంబంధాలు, జీవితం చాలా ఒత్తిడి మరియు కష్టంగా ఉంటుంది. సంబంధాలలో సంపద అంటే మీరిద్దరూ మీరు పెట్టుకున్న దానికంటే ఎక్కువ పొందడం. ఆరోగ్యమే సంపద మరియు ఇది నిజం. బోలెడంత డబ్బు ఉన్నా, దాన్ని ఆస్వాదించడానికి సరిపోకపోవడం నిజమైన సంపద కాదు. మంచి సంబంధాలు మరియు మెరుగైన ఆరోగ్యం కోసం తమ మొత్తం అదృష్టాన్ని ఇవ్వడానికి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మరోవైపు, గొప్ప ఆరోగ్యం మరియు గొప్ప సంబంధాలు ఉన్న పేద ప్రజలు ఉన్నారు. ప్రజలు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా చూసుకునే వరకు ఇది సంపదకు దగ్గరగా ఉంటుంది. నిజమైన సంపద అంటే సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు ఆరోగ్యం. సంపదకు మరో ప్రాంతం ఉంది, ఆధ్యాత్మికత రాజ్యం. కొందరు వ్యక్తులు క్రమం తప్పకుండా చర్చికి వెళ్లి దేవునికి ఇవ్వగలిగినప్పుడు ఆధ్యాత్మికతలో గొప్ప అనుభూతి చెందుతారు. ఇతరులు తమను తాము అంకితం చేసుకోవడానికి ఒక కారణం ఉన్నప్పుడు గొప్పగా భావిస్తారు. ప్రతి ప్రాంతంలోని నిజమైన సంపద మీకు అర్థం ఏమిటో మీరు నిర్ణయించుకోవాలి మరియు మీరు దానికి అర్హులు కాదని అర్థం చేసుకోవాలి, కానీ దానిని కూడా కలిగి ఉండగలరు. మీరు ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం, డబ్బు మరియు మీకు కావలసిన వస్తువులను కలిగి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికి తగినంత కంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. సంపద మైండ్ సెట్ అంటే ఏమిటి? మరికొందరు చాలా అదృష్టవంతులుగా మరియు గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నారని, మరికొందరు ఎందుకు అలా ఉండరని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోగలడా మరియు అతను ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి ఒకేసారి తప్పించుకోగలడా? ఎప్పటినుంచో కోరుకున్న వస్తువులన్నీ ఎలా పొందగలడు? వీటన్నింటినీ ఎలా సాధించాలో రహస్యం ఉందా? సాధికారత కలిగిన సంపద మనస్తత్వం అంటే ఏమిటి మరియు మీరు దానిని ఎలా సాధించగలరు? నిజమేమిటంటే, మనసు మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ చేయగలదు. దురదృష్టవశాత్తు, చాలా మందికి వారి సామర్థ్యాలను విశ్వసించే మరియు తెలుసుకోవాలనే ప్రేరణ మరియు చొరవ లేదు. మనస్సుపై తమకు ఉన్న నియంత్రణ గురించి వారికి తెలియదు. చాలా మంది ప్రజలు తమ మనస్తత్వంపై నియంత్రణ సాధించగలరని మరియు వారి జీవితాల దిశను మంచి మార్గంలోకి మార్చడం మరియు సంపదను సాధించడంపై తమ ఆలోచనలను కేంద్రీకరించగలరని గ్రహించలేదు. కాబట్టి, మీరు మీ మనస్తత్వంపై నియంత్రణ సాధించడంలో రహస్యం ఏమిటి? తద్వారా మీరు ప్రభావవంతంగా చేతన ప్రయత్నాలను అలాగే మీ జీవితంపై అధికారాన్ని సాధించగలరు. అన్నింటిలో మొదటిది, మీరు మీ చర్యలు మరియు మీరు చేసే ఎంపికల పూర్తి బాధ్యతను నేర్చుకోవాలి మరియు సాధన చేయాలి. మీ చర్యలు మరియు ఎంపికల ఫలితంగా పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు తప్పక నేర్చుకుని, మీ తప్పులను అంగీకరించాలి, కానీ ప్రభావితం కావడానికి నిరాకరించండి. తద్వారా మీరు నిలబడి మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త దిశను తీసుకోవచ్చు. సాధికారత కలిగిన సంపద ఆలోచనను సాధించడానికి మరియు మీ జీవితంలో డబ్బును సమర్థవంతంగా ఆకర్షించడానికి, మీరు నేర్చుకోవడం మరియు మేధోపరంగా ఎదగడానికి కొత్త మార్గాలను కనుగొనడం ఆపకూడదు. సంపదను నిర్మించుకోవడానికి మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు మార్గాన్ని అందించే అవకాశాలను మీరు ఆలోచించడం మరియు గ్రహించడం ద్వారా మీరు మీ జీవితంలో సమతుల్యతను సాధించడానికి ఇదే కారణం. మీ మనస్సును మరియు మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోండి, తద్వారా మీరు సంపద మనస్తత్వాన్ని పెంపొందించుకోవచ్చు. మీకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి బాగా డబ్బున్న వ్యక్తులచే నిరూపించబడిన పరీక్షించిన కొన్ని ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. మీకు నిజంగా అవసరమైన వాటి కోసం మాత్రమే ఖర్చు చేయండి మరియు మిగిలిన వాటిని పెట్టుబడి పెట్టండి లేదా ఆదా చేయండి. పెట్టుబడిని తెలివిగా మరియు జాగ్రత్తగా చేయాలి. మీ పెట్టుబడులు వచ్చేలా చూసుకోండి. ఆకర్షణ నియమాన్ని నమ్మండి. డబ్బు గురించి ఆలోచించండి. ధనవంతులుగా ఆలోచించండి మరియు మీ గురించి మరియు డబ్బు గురించి మీకు ఉన్న అన్ని బలహీనమైన ఆలోచనలను వదిలించుకోండి. మీరు ధనవంతులు కావాలంటే మీ అప్పులను వదిలించుకోండి. మీరు ప్రస్తుతం నిర్దిష్ట రుణాన్ని చెల్లిస్తున్నట్లయితే, దాన్ని త్వరగా చెల్లించండి. మీ నికర విలువను పెంచడానికి ఆస్తులను కొనుగోలు చేయండి. ఇది బాండ్లు, స్టాక్స్, షేర్లు, బిజినెస్ వెంచర్ లేదా రియల్ ఎస్టేట్ రూపంలో ఉండవచ్చు. మీరు నిధులు సమకూర్చగల ఆస్తులను పొందాలని నిర్ధారించుకోండి. మీ జేబులో నుండి వచ్చే ప్రతి సెంటును లెక్కించడం ద్వారా ప్రతిరోజు వివేకవంతమైన జీవితాన్ని గడపండి. మీరు వదులుకోగల సాధారణ మరియు చిన్న విషయాలు గొప్ప వ్యత్యాసాన్ని కలిగిస్తాయి మరియు ఇది అదనపు పొదుపులను సూచిస్తుంది. సాధారణంగా, సాధికారత కలిగిన సంపద మనస్తత్వం అంటే మీరు ధనవంతులు కాగలరని మరియు మీరు బాగా డబ్బు సంపాదించడానికి అర్హులని భావించడం. సాధికారత పొందిన సంపద మనస్తత్వం మీ జీవితంలో డబ్బును సమర్థవంతంగా ఆకర్షించడంలో మీకు సహాయపడుతుంది.
తద్వారా మీరు ఎల్లప్పుడూ కోరుకునే జీవితాన్ని గడపవచ్చు. సాంప్రదాయ ప్రణాళిక వర్సెస్ న్యూ ఏజ్ ఐడియాస్. సాంప్రదాయ వ్యాపార ప్రణాళిక అనేది ఏదైనా పూర్తి చేయడానికి ముందు మార్కెట్ పరిశోధనను సరిగ్గా పొందడం. సమస్య ఏమిటంటే మీరు కొత్తగా ఎలా పరిశోధన చేస్తారు? నిర్వచనం ప్రకారం, ఆవిష్కరణ వ్యవస్థాపకుడి చర్యల పునాది, ప్రస్తుతం ఉనికిలో లేనిది. బిల్ గేట్స్ ప్రతి డెస్క్పై ఒకటి పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు డెస్క్టాప్ కంప్యూటర్ మార్కెట్ పరిమాణం ఎంత? అతను లేనిదాన్ని చూశాడు, అందుకే దర్యాప్తు మరియు డాక్యుమెంట్ చేయడం అసాధ్యం. అదనంగా, వ్యవస్థాపక అవకాశాలు సాధారణంగా గొప్ప మార్పు మరియు అల్లకల్లోలం యొక్క మార్కెట్లలో ఉద్భవించాయి. దీని వలన విషయాలు పరిశోధించబడేంత ఎక్కువ కాలం ఉండటం దాదాపు అసాధ్యం. వ్యవస్థాపకులు సెమీ-టెస్ట్ విధానంలో ప్రారంభించి, వారి కొత్త ప్రయత్నాల ఆఫర్కు ప్రతిస్పందించడం ద్వారా మార్కెట్కు సర్దుబాటు చేయడం ద్వారా వారి అత్యుత్తమ మార్కెట్ పరిశోధనను పొందుతారు. సాంప్రదాయ వ్యాపార ప్రణాళిక మిమ్మల్ని కూర్చోవాలని మరియు రాబోయే 3 నుండి 5 సంవత్సరాల వరకు ప్లాన్ చేయమని మరియు అభివృద్ధి చెందుతున్న ఈవెంట్ల శ్రేణిని జాగ్రత్తగా వివరించమని కూడా అడుగుతుంది. నిజానికి అనేక కొత్త వెంచర్లను ప్రారంభించిన వారికి, మీరు మొదటి 3 నుండి 5 నెలల వరకు సరిగ్గా సరిపోతారని తెలుసు, తర్వాతి 3 నుండి 5 సంవత్సరాల వరకు మాత్రమే. సాంప్రదాయ 3 నుండి 5 సంవత్సరాల వ్యాపార ప్రణాళిక యొక్క దృక్పథాన్ని సమగ్రంగా మరియు అర్థవంతంగా అంచనా వేయడానికి చాలా వేరియబుల్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నారు. అనుభవజ్ఞులైన వ్యవస్థాపకులు ప్రాథమికంగా అజ్ఞానంతో తయారు చేయబడిన ఒక సిద్ధం చేసిన ప్రణాళిక యొక్క సమగ్ర సూచనలను అమలు చేయడానికి బదులుగా మారుతున్న వాతావరణానికి సర్దుబాటు చేయగల వారి సామర్థ్యాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. అదనంగా, అవకాశాలు వేచి ఉండవు. సాంప్రదాయ వ్యాపార ప్రణాళికను రూపొందించడానికి మీకు 3 నుండి 6 నెలల సమయం పడుతుంది. ఇప్పుడు, మీ అవకాశం మీ కోసం ఎదురుచూడడానికి సిద్ధంగా ఉంటే మంచిది, కానీ మీరు పరిశోధిస్తున్న ఆ అవకాశాన్ని, సమయపాలన సమస్తమని గ్రహించిన మరొక వ్యవస్థాపకుడు ఇప్పటికే ఉపయోగించుకున్నారు. అవకాశం యొక్క విండో చాలా నశ్వరమైనదని మరియు యాక్టివ్ మరియు సమయానుకూల చర్య లేకుండా, అది ఎప్పటికీ కోల్పోయిందని వారికి తెలుసు. మీరు కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించడానికి తీవ్రమైన అభ్యర్థి అయితే మరియు కలలు కనేవారు మాత్రమే కాకుండా, మీ ట్రయల్ ఆఫర్లతో అంతర్గతంగానే మీరు ఇప్పటికే వ్యాపార ప్రారంభాన్ని కలిగి ఉన్నారు. వినియోగదారులు మరియు మీ నమూనాలు. 70% కంటే ఎక్కువ విజయవంతమైన వ్యవస్థాపక వ్యాపారాలు ప్రస్తుత డొమైన్ నిపుణులచే ప్రారంభించబడుతున్నాయని మెజారిటీ వ్యవస్థాపక పాఠ్య పుస్తకాలు అంగీకరిస్తున్నాయి. వారు ఒక నిర్దిష్ట సమస్యను నేరుగా ఎదుర్కొన్న వారు అద్భుతమైన పరిష్కారంతో ముందుకు వచ్చారు. వారు తమ అంతర్గత జ్ఞానం, వ్యూహాత్మక పొత్తులు మరియు అనుభవాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వారు సాంప్రదాయ ప్రణాళికపై ఆధారపడరు. ముందుగా అవకాశాన్ని అంచనా వేయడానికి మరియు వారి అత్యంత అందుబాటులో ఉన్న పంపిణీ మార్గాల ద్వారా దానిని మార్కెట్కి తీసుకువెళ్లారు. సాంప్రదాయ వ్యాపార ప్రణాళికలలో చాలా తక్కువ వశ్యత కూడా ఉంది. ఇది ఒక పరిమాణం సరిపోయే అన్నింటికి స్పష్టంగా పరిచయం చేయబడింది. అది కాదు. సాంప్రదాయ ప్రణాళిక అనేది ప్రాథమికంగా రిస్క్ ఎగవేత మనస్తత్వం కింద తయారు చేయబడిన ఒక కార్పొరేట్ సాధనం. ఇది ప్రణాళికా ప్రక్రియలో వ్యవస్థాపకుడి దృక్కోణానికి విరుద్ధంగా ఉంటుంది. తరువాతి దృక్పథం రిస్క్ మేనేజ్మెంట్ నుండి వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా వ్యాపార ప్రవేశం యొక్క సరళత తక్కువ పర్యవసానంగా తప్పుగా భావించే ధరను చేసింది. ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార వెబ్సైట్లు మరియు ఇతర కొత్త యుగం ఆలోచనలు, సేవలు మరియు ఉత్పత్తులను పరీక్షించవచ్చు మరియు వనరులకు సంబంధించిన ఏదైనా ప్రధాన నిబద్ధతకు ముందు ప్రయత్నించవచ్చు. ఇది మార్కెట్ డిమాండ్లు మరియు అవసరాలకు అనుగుణంగా తమ వ్యాపార నమూనాను సవరించుకోవడానికి వ్యవస్థాపకులను అనుమతిస్తుంది. చాలా మంది కొత్త వ్యాపార సంస్థ ఆశావహులు ఖచ్చితమైన వ్యాపార ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారిస్తారు, అందులో వారు ఖచ్చితమైన నగదు ప్రవాహాన్ని చేయడంపై దృష్టి సారిస్తారు. ఆసక్తి గల కస్టమర్ల ఇమెయిల్ చిరునామాలను సేకరించే వెబ్సైట్ వంటి మరింత విశ్వసనీయమైన పద్ధతులు ఉన్నాయి. మీ ఉత్పత్తులు లేదా సేవలు, కస్టమర్ టెస్టిమోనియల్లు మరియు జాబితాలు మరియు ప్రోటోటైప్లు ఇప్పటికే మార్కెట్లో పరిమిత విడుదలలో ఉన్నాయి. ప్రణాళికా ప్రక్రియ వాస్తవానికి వ్యవస్థాపకుడికి ప్రతికూల ఉత్పాదకతను కలిగిస్తుంది, ఎందుకంటే ఇది చాలా పరిశోధన నుండి పక్షవాతాన్ని సృష్టించగలదు. అవసరమైనది మరియు అత్యంత అభివృద్ధి చెందుతున్న వ్యవస్థాపకులు అందించేది చర్య, వారు కోరుకున్నది జరిగేలా చేయడం. ఇప్పుడు, తెలివైన వ్యాపారవేత్తలు,
సాంప్రదాయ వ్యాపార ప్రణాళికను వ్రాయడం యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి అంగీకరిస్తున్నారు. ఒకేసారి ప్రణాళిక ప్రక్రియను వదిలివేయరు. వారు తమ అవకాశాలను విస్తరింపజేసేందుకు మరియు సద్వినియోగం చేసుకునే మార్గాన్ని ఉత్తమంగా తెలియజేసే దృక్పథం నుండి వారు దానిని చేరుకుంటారు. కోసం సాధికారత అంటే మీకు ఏమిటి, ఎలా? లక్ష్యాలను నిర్దేశించడానికి సారాంశం. మీరు అప్పులు మైనస్ కలిగి ఉన్న ప్రతిదాని విలువ సంపదగా వర్ణించబడింది. బాగా డబ్బున్న వ్యక్తి అంటే కనీసం 5 ఏళ్ల పాటు పని చేయకుండా హాయిగా జీవించగలిగే వ్యక్తి అని నిర్వచించబడింది. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మీరు ఆర్థికంగా సాధికారత పొందవచ్చు. సంపద కోసం సాధికారత అంటే మీకు అర్థం ఏమిటి? ఆర్థికంగా సాధికారత అనేది మీ డబ్బుపై నియంత్రణలో ఉండటం, మీ ఆర్థిక వ్యవహారాలను బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం, కోరికలను కొనుగోలు చేయడం మరియు భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించడం కంటే ఎక్కువ తరచుగా అవసరాలను కొనుగోలు చేయడం. లక్ష్యాలు. మీరు సాధించాలనుకునే అంశాలు ఇంకా చాలా ఉన్నాయా? మీరు విజయవంతం కావాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ మరియు ఎలా ప్రారంభించాలో తెలియదా? మీకు సంపద ఆలోచన ఉండవచ్చు, కానీ అభిరుచి లేదు. బహుశా మీరు మీ లక్ష్యాలను వెంబడించడంలో ఉపయోగపడని విషయాల్లో మీ కృషి మరియు సమయాన్ని వెచ్చిస్తూ ఉండవచ్చు. మీరు నిజంగా కోరుకున్నది సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇతరులలో చాలా ముఖ్యమైన విషయానికి ఒకటి ఉంది మరియు ఒకసారి మీరు దానిని వృధా చేస్తూనే ఉంటే, దాన్ని తిరిగి పొందడానికి మార్గం లేదు, సమయం. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేస్తున్నారని మరియు మీ కష్టానికి ఫలితం కనిపించడం లేదని మీరు విశ్వసిస్తే, సమయాన్ని వృధా చేయకండి. బదులుగా, త్వరగా పని చేయండి మరియు చాలా ఆలస్యం కాకముందే మరొక విధానాన్ని ప్రయత్నించండి. ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు ధనవంతులు ఎంత తెలివైనవారో మీరు గమనించారా? సంపాదించిన నైపుణ్యం మరియు కృషి ద్వారా, వారు తమ పెట్టుబడులు మరియు వ్యాపార లావాదేవీల వివరాలను పరిపూర్ణంగా చేశారు. వారు ఏమీ పొందడం లేదని అర్థం చేసుకున్న తర్వాత, వారు సమయాన్ని వృధా చేయరు, బదులుగా వేగంగా పని చేస్తారు. వారు ఉత్తమ స్థితిలోకి తిరిగి వచ్చే వరకు వారు ఎప్పటికీ ఆగరు మరియు ఎప్పుడు ప్రతిస్పందించాలో వారికి ఖచ్చితంగా తెలుసు. ప్రతికూల మరియు సానుకూల దృక్పథాలు జీవితంలో ఒకరి దృక్కోణాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తులతో లేదా ఒక నిర్దిష్ట సమస్య పట్ల ప్రవర్తించే మరియు సంభాషించే విధానం జీవితంలో ఆమె నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది మరియు ప్రతిబింబిస్తుంది. ఆశావాద వ్యక్తులు తమను తాము విశ్వసిస్తారు, అన్ని ఇబ్బందులను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సంపదను ఆకర్షించడానికి, మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి మంచి విషయాన్ని చూసే మానసిక వైఖరిని కలిగి ఉండాలి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు చేపట్టిన చర్యల నుండి సానుకూల ఫలితాల కోసం ఎదురు చూసేలా చేస్తుంది. సానుకూల మనస్తత్వం గల వ్యక్తులు తమ నైపుణ్యాలను విశ్వసిస్తారు మరియు సులభంగా నిరుత్సాహపడరు. బదులుగా, వారు సానుకూల ఫలితాలను చూసిన తర్వాత కూడా ఎక్కువ కృషి చేస్తారు. మరోవైపు, నిరాశావాదం తరచుగా ప్రజలను నిష్క్రియంగా మరియు భయపడేలా చేస్తుంది, అందువల్ల వారు చర్యలు తీసుకోకుండా ఉంటారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ కష్టాలు, వైఫల్యాలు మరియు నిరాశలను ఎదురుచూస్తారు. అప్పుడప్పుడు వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు, కానీ మీరు తప్పక నేర్చుకోవాల్సిన విషయానికి. కష్టాలు మీ దైనందిన జీవితంలో భాగం, కాబట్టి మీరు దాని గురించి వాగ్వాదం చేస్తూ ఉంటే, బహుశా మీరు దానిలో శాశ్వతంగా నివసించవచ్చు. విజయవంతమైన వ్యక్తులు నిశ్చయించుకుంటారు మరియు ప్రతి కష్టాల తర్వాత నిలబడటానికి భయపడరు. వారు చేసిన ప్రతిసారీ, వారు ఎదుర్కొన్న అన్ని దురదృష్టాల నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. సానుకూల దృక్పథం మరియు సంపద మనస్తత్వం కలిగి ఉండాలంటే మీరు జీవితంలోని కఠినమైన వాస్తవాల గురించి తెలుసుకోవలసిన అవసరం లేదని కాదు. మీరు విజయం సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున మీరు ఎక్కడ నుండి వచ్చారు లేదా మీరు ఎవరు అనేది పట్టింపు లేదు. మీపై నమ్మకం ఉంచుకోండి మరియు తప్పుల నుండి నేర్చుకోండి. మీ లక్ష్యాలను సాధించాలనే మీ కోరికను ఎప్పుడూ కోల్పోకండి. సంపద కోసం ఎంపవర్మెంట్ మైండ్సెట్ను ఎందుకు స్వీకరించాలి? మీకు చెప్పబడిన దానికి విరుద్ధంగా, ప్రతి వ్యక్తికి పని చేసే మాయ, వేగంగా ధనవంతులు అవ్వండి, వ్యవస్థ లేదు. దీర్ఘకాలిక శ్రేయస్సును నిర్మించడానికి ఏకైక సాంకేతికత అంకితభావం, ప్రణాళిక మరియు కృషి. సంపదను నిర్మించడం అనేది దీర్ఘకాలిక లక్ష్యం మరియు అన్ని దీర్ఘకాలిక లక్ష్యాల మాదిరిగానే, ఇది సరైన మనస్తత్వంతో ప్రారంభమవుతుంది. ఇది కేవలం ధనవంతులుగా ఉండాలనే కోరికకు మించినది. అలాగైతే ఎవరూ వెనుకంజ వేయరు. ఎందుకు చేయండి?
సంపద కోసం సాధికారత ఆలోచనను అవలంబించడం అనేది వేర్వేరు వ్యక్తులకు వివిధ విషయాలను సూచిస్తుంది, కానీ సాధారణంగా ఇది సంకల్పానికి దిగుతుంది. మీరు ఒక ప్రణాళికను రూపొందించి దానిని కొనసాగించాలి. మీ డబ్బులో మీరు ఎంతవరకు విరిగిపోకుండా పరిశ్రమలో సహేతుకంగా పెట్టుబడి పెట్టవచ్చో నిర్ణయించడం ముఖ్యం. మీరు పోగొట్టుకున్నప్పుడు లేదా డబ్బు సంపాదించినప్పుడు మీరు మీ ప్లాన్ని మళ్లీ అంచనా వేయాలి. మీరు బాగా పని చేస్తుంటే, మీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇతర విలువైన వస్తువులలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. కాకపోతే, మీరు కొన్ని అంశాలను తగ్గించుకోవాలి. ఈలోగా, మీకు వచ్చే ఏ షార్ట్కట్ను ఎప్పుడూ తీసుకోకండి. ఈ సత్వరమార్గాలు మరియు స్థిరమైన వ్యాపార ప్రణాళిక పనిచేయవు. వ్యాపార ప్రణాళికను రూపొందించడంలో మీకు సహాయపడే కొన్ని వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి. లక్ష్యాలను సెట్ చేయండి. మీరు ఇప్పుడే ప్రారంభించినప్పుడు పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. సులభంగా మరియు సరళంగా ఉంచండి. 1 సంవత్సరం లక్ష్యాలను సెట్ చేయండి. మీ వ్యాపారం యొక్క మొదటి సంవత్సరంలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? సమయం గడిచే కొద్దీ మీరు మరిన్ని లక్ష్యాలను కూడా కలిగి ఉండవచ్చు. వ్యూహాలపై నిర్ణయం తీసుకోండి. లక్ష్యాలను సాధించడానికి, మీరు ఆచరణలో పెట్టడానికి కొన్ని వ్యూహాలను ఎంచుకోవాలి. మీ విజయానికి వ్యక్తిగత అభివృద్ధి ముఖ్యం. మీరు తరగతులకు హాజరు కావడం మరియు కొత్త వ్యూహాలను కనుగొనడం ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ ప్లాన్కు మీరు కొత్తగా కనుగొన్న జ్ఞానాన్ని జోడించండి. స్పష్టమైన దశలను సంగ్రహించండి. మీరు దరఖాస్తు చేయడానికి వ్యూహాలను తెలుసుకున్న తర్వాత, మీరు తీసుకోవలసిన వాస్తవ దశలను కనుగొని వాటిని గమనించండి. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా ఉండటం ద్వారా, అది మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరని మీరు ఎంత ఎక్కువగా భావిస్తారో, మీరు సరైన చర్యలను చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, దారిలో ఉన్న మైలురాళ్లను గుర్తించడం మర్చిపోవద్దు. మీ లక్ష్యాలను సెట్ చేయడం మరియు ఫలితాలను ట్రాక్ చేయడం ద్వారా, మీ ఆలోచనలను నిజం చేయడానికి మీరు చేస్తున్న మంచి పనులను గుర్తించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. సంపదను నిర్మించడం అనేది డబ్బును తెలివిగా ఉపయోగించడం మరియు సరైన చర్యలు తీసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. బాండ్లు లేదా స్టాక్లలో పెట్టుబడి పెట్టడం, రియల్ ఎస్టేట్ కలిగి ఉండటం లేదా వ్యాపారాన్ని నిర్మించడం వంటి మీ పెట్టుబడులపై మీరు మంచి రాబడిని పొందుతున్నారని నిర్ధారించుకోండి. సంపద కోసం సాధికారత మనస్తత్వాన్ని అవలంబించడం మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరియు మీరు కలలుగన్న జీవితాన్ని గడపడానికి మీకు సహాయపడుతుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. సంపద కోసం శక్తివంతం కావడానికి చిట్కాలు. సారాంశం: మాంద్యం సమయంలో కూడా మీరు సంపద కోసం అధికారం పొందవచ్చు. సంపన్న మనస్తత్వాన్ని సృష్టించడం అనేది 2 సాధారణ విషయాలను కలిగి ఉంటుంది: ఊహ మరియు శ్రద్ధ. ఊహ మరియు శ్రద్ధను ఉపయోగించడం ద్వారా, బాగా డబ్బున్న వ్యక్తి యొక్క మెదడు నమూనాలను ప్రతిబింబించేలా మార్చడం సాధ్యమవుతుంది. మీరు సంపన్న మనస్తత్వాన్ని ఎలా సృష్టించగలరు? డూయింగ్ ఇట్ రైట్. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ధనవంతులుగా భావించండి. దశమ భాగాన్ని ప్రారంభించండి. డబ్బు విషయాల గురించి మీకు అవగాహన కల్పించండి. ధనవంతులతో సమయం గడపండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ని అమలు చేయడానికి చాలా మంది ఉపయోగించే ఒక సాధారణ సాంకేతికత. ఇది ఊహ మరియు శ్రద్ధ కలయిక. మీ జీవితంలో మీకు కావలసిన పరిస్థితిపై మీ దృష్టిని కేంద్రీకరించడానికి క్రమం తప్పకుండా కొంత సమయం గడపండి మరియు అది నిజంగా జరుగుతోందని ఊహించుకోండి. మీరు విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పుడు, మీరు కోరుకోని దానికి బదులుగా మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో దానిపై రోజంతా మీ దృష్టిని ఎక్కువగా ఉంచాలి. చాలా మంది దీన్ని చేయడంలో విఫలమవుతారు మరియు వారి విజువలైజేషన్ ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధనవంతులుగా భావించండి. సంపద కోసం అధికారాన్ని పొందేందుకు మరొక సమర్థవంతమైన సాంకేతికత ఏమిటంటే, మీరు ధనవంతులుగా భావించే పనులను నిర్వహించడం. బాగా డబ్బున్న వ్యక్తిలా ఆలోచించండి. ఇంతమంది ఎలా ఆలోచిస్తారు? ఒక విషయానికి ఏమిటంటే, వారు కొన్ని వస్తువులను కొనుగోలు చేయలేరని వారు అనుకోరు లేదా చెప్పరు. వారు అందరిలాగే బేరసారాలు చేస్తారు. లేకపోతే, కానీ వారు తమకు కావలసిన వాటిని కొనుగోలు చేస్తారు, దాని కోసం వారు చెల్లించగలరని వారికి తెలుసు. మీకు కావలసిన డబ్బు మీ వద్ద ఉన్నట్లు నటించి, షాపింగ్ కేళికి వెళ్లడం ద్వారా ఈ రకమైన ఆలోచనను ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు చెల్లించగలరని మీరు భావించే వాటికి బదులుగా మీకు కావలసిన వస్తువులను ఎంచుకోండి. అప్పుడు, వస్తువులను కొనడం కంటే, మీరు ఆ రోజు ఏమీ కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకోండి.
మీరు దీన్ని చేయడానికి మరొక మార్గం బొచ్చుకోటుపై ప్రయత్నించడం, విలాసవంతమైన సెలవులను ప్లాన్ చేయడం లేదా లగ్జరీ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయడం. కార్యాచరణ మిమ్మల్ని సంపన్న ఆలోచనా విధానంలోకి తీసుకువెళుతుందని నిర్ధారించుకోండి. దశమ భాగాన్ని ప్రారంభించండి. ధనవంతుల మనస్తత్వాన్ని సృష్టించడానికి దశాంశం ఒక అద్భుతమైన మార్గం, ఎందుకంటే మీరు సౌకర్యవంతమైన ఏదైనా మొత్తాన్ని వెంటనే ప్రారంభించవచ్చు. దశమ భాగం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే, సరఫరా అపరిమితంగా ఉంటుందనే ఆలోచనతో మీ మెదడు కణాలను ఆశ్చర్యపరుస్తుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి ఖర్చు చేయడానికి మీ దగ్గర డబ్బు ఉందని ఆలోచిస్తూ విపరీతంగా ఆలోచిస్తున్నారు. ధనవంతులుగా ఉండటం యొక్క ఆనందాలలో ఇది ఒకటి, ఏదైనా బాగా డబ్బున్న వ్యక్తి నిరూపించుకుంటాడు. డబ్బు విషయాల గురించి మీకు అవగాహన కల్పించండి. డబ్బుకు సంబంధించిన విషయాలపై తనకు తానుగా అవగాహన కల్పించడం తరచుగా విస్మరించబడుతుంది. అయితే ఇది సంపద కోసం శక్తివంతం కావడానికి చాలా శక్తివంతమైన పద్ధతి. మీరు డబ్బు విషయాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మీరు ఫండ్స్ను నిర్వహించడంలో అంత నమ్మకంగా ఉంటారు. మీరు చిన్న మొత్తంలో నగదును నిర్వహించగల విశ్వాసాన్ని పొందినప్పుడు, మీరు పెద్ద మొత్తంలో డబ్బును నిర్వహించడానికి అవకాశాలను పొందుతారు. మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నప్పుడు, మీరు మరింతగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం కలిగి ఉంటారు. లేదంటే, మీరు ఆకర్షించే డబ్బును మీరు ఉంచుకోలేరు. చాలా మంది వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బును ఆకర్షిస్తారు, కానీ డబ్బును ఎలా నిర్వహించాలో వారు ఎప్పుడూ నేర్చుకోని కారణంగా ఎల్లప్పుడూ విరిగిపోతారు. వారిలో ఒకరిగా ఉండకండి. డబ్బు విషయాల గురించి మీకు అవగాహన కల్పించండి. సంపన్నులతో సమయం గడుపుతారు. బాగా డబ్బున్న వ్యక్తులతో సమయం గడపడం వలన మీరు సంపద కోసం మరింత శక్తివంతం కావడానికి సహాయపడుతుంది. మీరు ఎవరితోనైనా కలవగలరని మీకు తెలియకుంటే, విజయవంతమైన వ్యక్తి కోసం వెతకండి మరియు అతనిని లేదా ఆమెను భోజనానికి తీసుకెళ్ళండి. అతను లేదా ఆమె విజయాన్ని ఎలా సాధించారు మరియు ఇతరులకు అతను లేదా ఆమె ఏమి సలహా ఇస్తారో మీరు ఆ వ్యక్తిని అడగవచ్చు. ఇలా చేయడం ద్వారా, మీరు మొదటి చేతి విద్యను పొందుతారు. మీరు అలా చేయలేకపోతే, విజయవంతమైన వ్యక్తుల ప్రత్యక్ష సెమినార్లకు హాజరు కాండి. వారి టెలిసెమినార్లను చూడండి లేదా వారి రికార్డ్ చేసిన ప్రోగ్రాంలను వినండి. వెబ్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అతని లేదా ఆమె కథ మరియు భాగస్వామ్యం చేయడానికి ముఖ్యమైనది ఉంటుంది. సంపద కోసం అధికారం పొందడానికి మీరు అమలు చేయగల విభిన్న ఆలోచనలు ఇవి. కొత్త మార్గాలను సృష్టించడానికి మీ ఊహను ఉపయోగించండి మరియు ఆపవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు మీరు దీన్ని ఖచ్చితంగా చేయగలరు. సాధికారత మైండ్ సెట్ గురించి మంచి మరియు చెడు. సంపద అనేది ప్రతి వ్యక్తికి ఒకే విషయానికి కాదు. కొందరికి, ధనవంతులుగా ఉండటం అంటే తమ కుటుంబానికి లేదా తమను తాము ప్రత్యేకంగా చూసుకోవడానికి తగినంత డబ్బుతో తమ తనఖా లేదా అద్దెను సమయానికి చెల్లించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం. మరికొందరికి, ఆస్తులు మరియు పెట్టుబడుల యొక్క గొప్ప పోర్ట్ఫోలియో కలిగి ఉండటం అని అర్థం. ఏ సందర్భంలోనైనా, సంపద సాధికారత అనేది ద్రవ్య అనిశ్చితి నుండి ద్రవ్య భద్రతకు మారడానికి నిబద్ధతతో ప్రారంభమవుతుంది. సంపద సాధికారత అనేది ధనవంతులుగా మారే ప్రక్రియ గురించి మాట్లాడదు, కానీ ఒకరి ఆర్థిక వ్యవస్థపై మెరుగైన నియంత్రణను సాధించడానికి మరియు ఆర్థికంగా ఆరోగ్యంగా మరియు స్థిరంగా ఉండటానికి ఉన్న వనరులను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం గురించి మాట్లాడుతుంది. సంపద కోసం సాధికారత ఆలోచనలో ఏది మంచిది? ఇది మీ ఆలోచనను పునరుద్ధరించడానికి లేదా మార్చడానికి మీకు సహాయపడుతుంది. మీ ప్రస్తుత ఆలోచన మరియు చర్యలు మీరు కోరుకునే ద్రవ్య ఫలితాలను పొందకపోతే, పూర్తిగా భిన్నమైన పనిని చేయాల్సిన సమయం వచ్చింది. మార్చాలని నిర్ణయించుకోవడం చాలా సులభం, కానీ మార్పును అమలు చేయడంలో నిజాయితీ నిబద్ధత అవసరం. సంపద కోసం సాధికారత ఆలోచనతో, మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ చేయవచ్చు. మీరు మీ జీవిత దిశను మెరుగైన మార్గానికి మార్చడం మరియు సంపదను నిర్మించుకోవడంపై మీ ఆలోచనను కేంద్రీకరించవచ్చు. మీకు ఇప్పటికే తెలిసినట్లుగా, సంపదను నిర్మించడం అనేది మాయాజాలం కాదు మరియు సంపద కోసం సాధికారత మనస్తత్వం గురించి ఏదైనా చెడు ఉంటే, ఆ రోజు చివరిలో, మీరు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని పొందడానికి మీరు ఇంకా చర్య తీసుకోవాలి. కావలెను. సాధికారత కలిగిన సంపద మనస్తత్వం మీ వనరులను బాగా నియంత్రించడంలో మరియు సంపదను నిర్మించడానికి మరియు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి మీ ఆలోచనను మార్చడంలో మీకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. మీరు ధనవంతుల జీవితాన్ని అనుభవించాలనుకుంటే, మీరు సంపదను నిర్మించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని నమ్మండి. గొప్ప శ్రేయస్సు మీ పరిధికి మించినది అని భావించి,
మీ ప్రస్తుత సంపద స్థాయిని సులభంగా అంగీకరించవద్దు. మీ క్రూరమైన దర్శనాలకు మించి మిమ్మల్ని మీరు సంపన్నులుగా చూడాలనే ఆలోచనతో మీరు పోరాడుతున్నారా? అలాంటప్పుడు మీరు బార్ని ఎందుకు తగ్గించకూడదు మరియు వారానికి అదనంగా $50 సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఇది చాలా మందికి సాధించదగినది మరియు సంపద గురించి ఆశాజనకంగా ఆలోచించి, దానిని నిర్మించడానికి మీ విశ్వాసాన్ని పెంచుతుంది. సంపద తమకు అర్హత ఉందని భావించే వ్యక్తులకు ప్రవహిస్తుంది మరియు ఇప్పటికే తమను తాము నియంత్రించుకోగలుగుతుంది. అవకాశం తర్వాత అవకాశం మీకు రావచ్చు, కానీ మీరు మీ యోగ్యతను అనుమానించినట్లయితే, మీరు నిజమైన సంపదను నిర్మించడం చాలా కష్టం. పోరాటం చాలా గొప్పది లేదా ఎప్పటికీ ముగిసిపోనట్లు అనిపించే సందర్భాలు ఉండవచ్చు, కానీ ఈ సమయంలో మీరు ఎక్కడున్నారో కాకుండా మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో పట్టుదలతో మరియు దృష్టి కేంద్రీకరించడానికి ఇది సమయం. విజయవంతమైన మరియు బాగా డబ్బున్న వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నించడం తరచుగా ప్రస్తావించబడే ఒక సాధారణ చిట్కా. మీరు గౌరవించే మరియు మీరు కోరుకునే శ్రేయస్సును కలిగి ఉన్న వ్యక్తులతో ఉండటం గొప్ప ప్రేరణ మరియు మీరు ఎన్నడూ చూడని అవకాశాలను తరచుగా సృష్టించవచ్చు. మీకు ఎంత సంపద కావాలో స్పష్టమైన ప్రకటన మరియు దృష్టిని కలిగి ఉండటం అవసరం. కేవలం సంపన్నులుగా ఉండాలని ఆశించడం మంచిది కాదు. మీరు కష్టపడుతున్న ఖచ్చితమైన మొత్తాన్ని వ్రాసి, ఆ శ్రేయస్సుపై ఇప్పటికే మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ ప్రతిరోజూ కొంత సమయం గడపండి. అనుభూతి చెందండి మరియు దాని గురించి థ్రిల్ పొందండి. గొప్ప శ్రేయస్సును పొందటానికి ప్రధాన అవరోధాలలో ఒకటి స్వీయ విశ్వాసాలను పరిమితం చేయడం. మీరు ధనవంతులు కావడానికి అర్హత లేదని మరియు గొప్ప సంపదను కలిగి ఉండటం తప్పు అనే నమ్మకాలను మీరు కలిగి ఉంటే, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించండి. ఆత్మశోధన మీకు సహాయపడవచ్చు. సంపద పట్ల మీరు కలిగి ఉన్న ప్రతికూల నమ్మకాలను వదిలించుకోవడానికి మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలను అడగండి. మీరు ఈ భావోద్వేగాలు మరియు ఆలోచనలను క్లియర్ చేసిన తర్వాత, మీరు పొందవలసిన శ్రేయస్సును ఆకర్షించడానికి మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ వైపు మీ ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించండి. మీరు సంపద గురించి ఎలా ఆలోచిస్తారు మరియు మీ అంతిమ లక్ష్యంపై ఆ ఆలోచనలను ఎలా నిర్దేశిస్తారు అన్నది కేవలం విషయానికి ఆశాజనకంగా ఉండండి మరియు మీరు దానికి అర్హులని మరియు డబ్బు మీకు వస్తుందని నమ్మండి.